పచ్చని ప్రకృతి, కొబ్బరి చెట్లు, పచ్చని చెట్లు, పక్కనే ఒక చెరువు, ఆ మధ్యలో ఒక చిన్న ఆలయం. ఆ ఆలయంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, మధ్యలో ఒక తాసుపాము, పడగ విప్పిన పాము. ఇక ఆ ఆలయంలో వారికి సంబంధించిన విగ్రహాలు. ఏంటా కథ చూద్దాం. ఆలయం ఎదుట ఒక రావి చెట్టు. ఆ రావి చెట్టు మొదట్లో నవవధూవరులు తీసిన పెండ్లి మాలలు. ఎదురుగా చక్కటి చెరువు. ఆ చెరువు పేరు పెళ్లి కూతురు చెరువు. అసలు ఈ కథ ఏంటి? ఒక్కసారి కళ్ళతో చూసి ఆ చరిత్ర వినాలంటే మనం శేషమ్మ చెరువు అనే గ్రామం వెళ్ళాలి. ఈ శేషమ్మ చెరువు ఆచంట మండలంలో ఉంది. ఆచంట గ్రామానికి 5 కిలోమీటర్లు. ఈ ఊరి పేరు పెళ్లి కుమార్తె చెరువు. కొద్ది విచిత్రంగా ఉన్న గొప్ప త్యాగ చరిత్ర ఉంది. అది ఒక రియలిస్టిక్ స్టోరీ. నిజంగా జరిగిన కథకు ఇప్పుడు మనం వెళ్ళబోయే పెళ్లి కుమార్తె గుడి ప్రత్యక్ష నిదర్శనం. పెళ్లి కూతురమ్మ ఇప్పుడు పూజలు అందుకుంటుంది. కొన్నేళ్లుగా, దాదాపు 100 ఏళ్ళు పైగా ఈ చరిత్ర ఉంది. 100 ఏళ్ళ క్రితం పైగానే ఒక కమ్మ కులానికి చెందిన నవదంపతుల చరిత్ర ఇది. పచ్చటి వాతావరణం మధ్య ఈ పెళ్లి కుమార్తె గుడి ఉంది. మనం అక్కడికి వెళుతున్నాం. ఇంతవరకు నా ఛానల్స్ బాగా చూస్తున్నారండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మిత్రులకు షేర్ చేస్తే ఇటువంటి ఆసక్తికర స్టోరీలు చాలా చేయబోతున్నాను. అందరికీ చేరుతుంది. ఒక్కసారి పెళ్లి కుమార్తె గుడి దగ్గరికి మనం సమీపించాం. ఈరోజు ఉదయాన్నే మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళాం. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. గుబురుగా ఉన్న రావి చెట్టు, పక్కనే కోతకు వచ్చిన వరిచేలు, చెట్టు పక్కనే భవనంలా కట్టిన చిన్న ఆలయం. అదే పెళ్లి కుమార్తె ఆలయం. ఒక ఆసక్తికర సంఘటన జరిగిన తదుపరి నిర్మాణం జరిగిన ఈ ఆలయం ఒక వాస్తవ కథ. చూడండి, పక్కనే వరి కోతకు వచ్చింది. ఇప్పుడు కాసేపట్లోనే ఇక్కడ వనభోజనాల కోసం ఊరి వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అప్పుడు మొదలైందండి సందడి. మహిళలు పెద్ద సంఖ్యలో, ఊరి పెద్దలు, వీరందరూ పెళ్లి కుమార్తె సన్నిధిలో కార్తీక వనభోజనాల కోసం వచ్చారు. ఇక్కడే వండుతున్నారు. కార్తీక వనభోజనాలు జరుగుతున్న తీరును చిత్రీకరించాను. మధ్యలో అమ్మవారి విగ్రహాలు, దాని ప్రాశస్త్యం, చరిత్ర, ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతిని వరుసగా చూపిస్తాను. పెళ్లి కుమార్తె ఆలయానికి ఎదురుగా పచ్చగా పండిన వరి చేను కోత కోస్తున్నారు చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో యాంత్రీకరణ తప్పనిసరి. ఎందుకంటే వ్యవసాయ రంగం తీరే మారిపోయింది. కోత యంత్రం వచ్చింది. చాలా వేగంగా గుడి ఎదుట ఉన్న చేను కోస్తోంది. అప్పటికప్పుడు కోసిన ధాన్యాన్ని ఒక గొట్టం ద్వారా ట్రాక్టర్ ట్రక్కులోకి దిగుమతి చేశారు. ట్రాక్టర్ దిగుమతికి వెళ్ళిపోతుంది. మారిన టెక్నాలజీ గ్రామీణ వ్యవస్థలో చొచ్చుకు వచ్చింది అనడానికి ఈ వ్యవస్థ గురించి వేరే చెప్పనక్కర్లేదు. చూసుకోండి, చక్కటి గాలి వేస్తుంది ఉదయాన్నే. అలా వాతావరణం దగ్గరే అమ్మవారి గుడి, పెళ్లి కుమార్తె గుడి. గుడి దగ్గర కార్తీక వన సందడి చూసుకోండి. ఈ పల్లెటూరులో వెలిసిన పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు దంపతుల వాస్తవ గాథని ఇప్పుడు నేను సంక్షిప్తంగా చెప్తాను. ఇక్కడ భక్తులు కూడా ఈ చరిత్ర చెప్తారు, చూడండి. 100-150 ఏళ్లకు పూర్వం జరిగిన సంఘటన ఇది. పశ్చిమ గోదావరి జిల్లా
పెనుగొండకు చెందిన ఒక అబ్బాయికి ఆచంటకు చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరిందండి. అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పెనుగొండ నుంచి అప్పట్లో ఉన్న పొంత రోడ్లో ఇప్పుడు గుడి ఉన్న ప్రాంతం మీదుగా పెళ్లి కుమారుడు వారి బంధుగణంతో వెళుతున్నాడు. ఆయనకు లఘుశంక సమస్య ఏర్పడితే ఈ ప్రాంతంలో ఉన్న పక్కనే పొదల్లోకి వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేశారు. ఆ సమయంలో అక్కడ ఒక త్రాచుపాము ఆ పెళ్లి కొడుకు మీదకి రావడంతో అతని దగ్గర ఉన్న చొరకత్తితో పామును 2 ముక్కలు చేసి ఆయన పెళ్లికి బృందంతో కలిసి ఆచంట వెళ్ళిపోయారు. పెళ్ళైన తరువాత తిరిగి భార్యను తన పుట్టింటికి తీసుకువెళ్ళడానికి మళ్ళీ ఇదే మార్గంలో వెళుతూ ఆ ప్రాంతంలో అంతకుముందు తాను ముక్కలు చేసిన తాచుపాము ఎలా ఉందో చూద్దామని లఘుశంక తీర్చుకోవడానికి అలా వెళ్ళాను. అయితే పగపట్టిన తాచుపాము తలతో అలా కక్షతో అలా రగిలిపోతూ పాము సిద్ధంగా ఉంది. ఈ పెళ్లి కొడుకు రావడంతో కాటేసింది. దీంతో పెళ్లి కుమారుడు ఈ ప్రాంతంలో మరణించడంతో ఇది భరించలేని పెళ్లి కుమార్తె ఆత్మాహుతికి పాల్పడింది. అంటే పెళ్ళి ఒక్కసారి భర్తతోనే చావో పేడో అనే గట్టి నిర్ణయం ఆ పెళ్లి కుమార్తె ఈ ఆత్మాహుతికి పాల్పడటానికి కారణమైందండి. దీంతో ఈ మహత్యం క్రమంగా ఈ ప్రాంతంలో తెలిసింది. పైగా పెళ్లి కుమార్తె అక్కడే నివసిస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో ఏదో మహత్తు ఉందని అనేక నిదర్శనాలు కనిపించాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు పెళ్లి కుమార్తెకు ఒక గుడి కట్టారు. దీనికి కారణమైన పామును కూడా ఆ దంపతుల మధ్య ప్రతిష్ఠించారు. ఎప్పుడో చిన్న గుడిగా ఉన్న ఈ ఆలయంలో పూజలు చేయడానికి పరిసర గ్రామాలే కాకుండా నవదంపతులు కూడా వచ్చి పూజలు చేస్తారు. ఎందుకంటే పెళ్లి కుమార్తె ఆశీస్సులు తమ దాంపత్యానికి ఆశీస్సులు ఇస్తే చాలా ఆనందంగా జీవితం గడుస్తుందని ప్రగాఢ నమ్మకం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఈ పెళ్లి కుమార్తెను దర్శించుకోవడానికి వస్తారు, మొక్కుబడులు చెల్లించుకుంటారు. పెళ్ళైన దంపతులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాదు శుభ సందర్భాల కార్యక్రమాలు కూడా అమ్మవారి సన్నిధిలో భక్తులు పూజలు చేసుకుని ఎంతో మానసిక సంతృప్తి పొందుతారు. అంతేకాదు వారి వారి కుటుంబాల్లో జరిగే అనేక శుభకార్యాలకు కూడా ఈ అమ్మవారి ఆవరణ వేదిక అవుతుంది. అమ్మవారి చరిత్ర సంఘటనల గురించి శాసనశిరు గ్రామ మహిళలు ఏమంటున్నారో చూడండి, వినండి. పూర్వీకులు మా పెద్దలు ఒక కథ చెప్పేవారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి చేసి పలకీలో తీసుకెళ్తుండగా పెళ్లి కొడుకు కాళ్ళ కూర్చొని తీర్చుకోవడానికి ఇక్కడ దిగాడు. పెళ్లికుతురం చెరువు అనే గ్రామంలో దిగాడు. దిగితే అలా చాటుకు వెళ్ళగా పాము పడమిప్పి పైకి లేచింది. లేస్తే ఈ పాము నన్నే కరవడానికి లేచిందని బొడ్లో కైజాబ్ తీసి 2 ముక్కల కింద నరికాడు, పొడిసాడు పెళ్లి కొడుకు. మళ్ళీ వెళ్ళి ఎప్పుడు మామూలుగా పలకీలో కూర్చున్నారో అలాగ ఆసంట తీసుకెళ్ళిపోయారు. సరే ఆసంటలో అక్కడ పని ప్రారంభించుకుని మళ్ళీ వచ్చేటప్పుడు అసలు ఈ పాము నేను పొడిసాను కదా ఎలా ఉందని దిగి చూసాడు పెళ్లి కొడుకు. దిగి చూస్తే అంటే ఎగిరి పాలు బూట్లో దూరి కరిసేసింది. కరిస్తే అక్కడికక్కడే చనిపోయాడు పెళ్లి కొడుకు. అలాగే పెళ్లి కూతురు కూడా ఈయన ఎప్పుడో వెళ్ళారు కదా ఇంకా రావడం లేదంటని వెళ్ళి చూసేటప్పటికి పెళ్లి కొడుకు చనిపోయి ఉన్నాడు. పెళ్లి కూతురు కూడా ఆయన లేని బతుకు నాకెందుకని ఆమె కూడా చనిపోయింది. ఇది పూర్వం పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా వెలిసారు. అక్కడ వెలిసి గుడి కట్టమన్నారు, గుడి కట్టారు. అక్కడ ఎప్పుడు కూడా ఆ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం కానీ అరటి తోటలు కానీ చెరువులో చేపలు కానీ ఎవరో దొంగిలించడానికి సరిపోరు. ఒకసారి చేపలు పట్టుకుంటే వలేసి
అలాగే ఇద్దరు చనిపోయారు రక్తం కట్టి దొంగతనం చేసి అది కూడా అట్టిగా ఫస్ట్ కొండకి కూడా ఆమెకి ఇవ్వాలంటే పెళ్ళికూతురమ్మకి. ఆ గెల నరుక్కుని వెళ్తే ఆ నరుక్కున్న వాళ్ళకి వాంతులు విరోచనాలు పట్టుకుని హాస్పిటల్ పాలయ్యాడు. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా గేదెలు ఇన్నా ఆవులు ఇన్నా పాలు జున్ను వండి ఫస్ట్ కొండగా పెళ్ళికూతురమ్మకి పెట్టాలి. అలా పెట్టినప్పుడు గేదె పాలు పిండినా ఆవు పాలు పిండినా రక్తమే వచ్చిందని కూడా మా పూర్వీకులు. అలాగే జున్ను పట్టుకొచ్చి పెడతారు పెళ్ళికూతురమ్మకి. సంక్రాంతికి చాలా సంబరాలు జరుగుతాయి. పెద్ద పండుగ రోజు మొదలు 3 రోజులు కనుమ పండుగ దాకా ముక్కనుమ దాకా జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కార్లు కట్టించుకుని లారీలు ట్రాక్టర్లు అంతా జనం కూడా చాలా సంబరాలు చేసుకుంటారు. ఈ తల్లి కోరుకున్న కోరికలు తీర్చే తల్లి. సంతానమైన వాళ్ళకి సంతానం, పెళ్ళిళ్ళు అన్నోళ్ళకి పెళ్ళిళ్ళు, వివాహాలన్నీ మంచిగా జరుగుతాయి. కానీ ప్రాంతం అందరికీ ప్రత్యేకత ఈ తల్లి. చలనం పెళ్ళికూతురమ్మ పెళ్ళికొడుకు అంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా నమ్మకం. చాలా మంది పేర్లు కూడా పెళ్ళికొడుకు అని పెళ్ళికూతురు అని కానీ పెళ్ళికొడుకు చాలా నమ్మకం. మహిళలకు ఈ ఆలయం అంటే చాలా సెంటిమెంట్ అండి. ఈవిడ మాటల్లో వినండి. బాస్కాయలతో వచ్చి దండలు తీసి ఇక్కడ వేసి వెనకబంతలు కూడా పెట్టి మా తల్లికి తండ్రికి బట్టలు పెట్టి వెళ్తాను. చాలా ప్రత్యేకత అండి పెళ్ళికూతురమ్మ తల్లి అంటే. చాలా స్వచ్ఛమైన తల్లి. అలాగా ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారంటే ఎక్కడ ఊళ్ళో లేకుండా బయట చేసుకున్న వాళ్ళు కూడా చుట్టాలు బట్టి వచ్చి ఇక్కడ బాస్కాయలు దండలో ఇచ్చేద్దాం. విశేషం ఏమిటంటేనండి, ఈ ఆలయానికి పూజారి సెట్టిబలిజ కులానికి చెందినవారు కొనసాగటం విశేషం. ఈ ఆలయ నిర్వహణ బాధ్యత కమ్మ కులస్తులు కొనసాగిస్తుంటారు. ఇలా వాస్తవ చరిత్రతో ఏర్పడిన పెళ్ళి కుమార్తె ఆలయం నిత్యం అమ్మవారి భక్తులతో, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా నమ్మకమైన మహత్తు కలిగిన పెళ్లి కుమార్తెగా కొలుస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఉన్న నవదంపతుల పెళ్లి మాలలు వేస్తారు. ఇక్కడ దానికి ఒక సెంటిమెంట్ అంటే పెళ్ళైన తరువాత ఈ చెట్టు దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారు ధరించిన పెళ్లిమాలలను ఈ చెట్టు మొదట్లో సమర్పించి స్మరించుకుని తిరిగి వెళతారు. ఇదో సెంటిమెంట్ అండి. అలాగే వారి మొక్కుబడులను కూడా కోరికల రూపంలో ఇక్కడ చెట్టుకు వేలాడదీసి వెళ్తారు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ సెంటిమెంట్కు ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా విలువనిస్తారు. చూడండి ఈ సెంటిమెంట్ విలువ. పెళ్ళి కూతురుతో పాటు ఈ చెట్టును కూడా ఆడామగ సెంటిమెంట్ లేకుండా పూజించి మానసిక సంతృప్తి పొందుతారండి. వారి జీవితాల్లో పెళ్లి కుమార్తె మొక్కుబడి ఎంతో సంతృప్తిని ఇస్తూ ఉంటుందని చెప్తారు. ఇదొక గొప్ప క్షేత్రంగానే ఉంటుంది. కానీ అలా ప్రకృతి మధ్య అలా సింపుల్గా ఈ ఆలయం కొనసాగటంలోనే ఉంది విశేషం. ఎందుకంటే సంక్రాంతికి పల్లెకు ఎంతో ముడిపడి ఉంది. పల్లెటూళ్ళలో జరిగే సంక్రాంతి పండగ ఎంతో సంబరంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రామీణ వాతావరణానికి పెళ్లి కుమార్తె ఆలయ ఉత్సవాలకు సంక్రాంతి సంబరానికి అలా
బంధం బలంగా ముడిపడి ఉంది. సంక్రాంతి 3 రోజులు ఇక్కడ భలే జాతర జరుగుతుందండి. అమ్మవారికి మొక్కుబడులు, ఒక పెద్ద జాతర, 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు. ఆ ఉత్సవాలను వచ్చే సంక్రాంతికి నేను చూపిస్తాను, చూడాలి. కానీ చాలా బాగుంటుందండి. పెళ్లి కుమార్తె ఆలయం వద్ద సంక్రాంతి సంబరాలు చూసి తీరాల్సిందే. ఇక్కడ శాసమ్మ చెరువు గ్రామస్తులు వనభోజనాలు, వంటలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు వంటలన్నీ సిద్ధమైపోయాయండి. సిద్ధమైన వంటల్ని ఆరగించడానికి రెడీగా ఉన్నారు. అమ్మవారి ఆవరణలో కూర్చొని చక్కటి కార్తీక వనభోజనం చేయటానికి వారు ప్రతి సంవత్సరం ఇలా మూకుమ్మడిగా వస్తూ ఉంటారంట. ఎందుకంటే నిజానికి ఈ అమ్మవారి ఆలయం పెనుగొండ మండలం దేవ పంచాయతీ పరిధిలో ఉంది. కానీ ఆలయ సరిహద్దు పక్కనే ఆచంట మండలం శాసమ్మ చెరువు. కాబట్టి శాసమ్మ చెరువు గ్రామస్తులతో ఈ సెంటిమెంట్ ముడిపడి ఉంది. ఈ పెళ్లి కుమార్తె చెరువు అన్న ఊరు కూడా చిన్న హ్యామ్లెట్ ఉందండి. అది ఊరు పక్కనే ఉంటాయి కొన్ని ఇళ్ళు. కానీ కార్యక్రమాలన్నీ నిర్వహించేవారు అందరూ ఎక్కువ శాసమ్మ చెరువు గ్రామంతో ముడిపడి ఉంది. ఇప్పుడు అందరూ భోజనాలు ప్రారంభించారు. ఈ భోజనాల తరువాత ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతిని చూద్దాం. ఆలయం చుట్టూ ప్రకృతి ఎంత బాగుంటుందో మీరు చూస్తే నిజమేనని నమ్ముతారండి. ఈ భోజనాల తర్వాత ప్రకృతిని చూపిస్తాను, చూడండి. శాసమ్మ చెరువు గ్రామస్తులు అలా వనభోజనాల ప్రక్రియ పూర్తి చేశారండి. ఇప్పుడు ఆలయం పరిసరాలు వాటర్ ట్యాంక్ పైనుంచి ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి. మొన్నటిదాకా పచ్చగా ఉన్న వరిచేలన్నీ ఇప్పుడు పసుపు రంగులో మారి కోతకొచ్చాయి. చుట్టూ కొబ్బరి చెట్లు, కనిపించే పెళ్లి కుమార్తె చెరువు, అలా ఉదయాన్నే వీస్తున్న చల్లటి గాలితో ఈ ప్రకృతి ఎంత బాగుందో చూడండి. గ్రామాలకి ప్రకృతికి బలమైన బంధం ఉందండి. పట్టణాల్లో ఉన్న ప్రకృతి అంతా కృత్రిమంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రకృతి జీవించే ఉంది, సజీవంగా ఉంది. అందుకే ఇటీవల కాలంలో గ్రామీణ టూరిజానికి కూడా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దైనందిన జీవితంలో వారం రోజుల పాటు విసిగిపోయిన వారు ఒక వీకెండ్లో అయినా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రకృతిని తిలకిస్తే మనసు చాలా ఉల్లాసంగా ఉంటుందని చాలామంది గ్రహించారు. ఈ గ్రామీణ టూరిజం రాను రాను పెరుగుతుంది. యూట్యూబ్లో కూడా గ్రామీణ టూరిజం వ్యూవర్షిప్ లక్షల్లో ఉంటుంది. అందమైన సీనరీలను చూసేందుకు వ్యూవర్స్ చాలా ఆసక్తి చూపుతున్నారు.
ఈ చెట్ల మధ్య అమ్మవారి గుడి కనిపించడం లేదు, కానీ పరిసరాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి కుమార్తె చెరువును చూద్దామండి. దీనికోసం చెరువు గట్టు నుంచి మన ఇలా కనిపిస్తుంది పశు సంపద, అలా వరి పంట, పక్కనే పెళ్లి కుమార్తె చెరువు. ఈ చెరువుకు కూడా ఒక కథ ఉందండి. ఈ చెరువులో చేపలు కానీ ఈ చుట్టూ ఉన్న కొబ్బరి సంపదనగా ఎవరన్నా దొంగిలించడానికి ప్రయత్నిస్తే వారికి అపకారం జరుగుతుందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. అలాంటి కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయంటున్నారు. అందుకే పెళ్లి కుమార్తె చెరువు చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు కానీ చెరువులో మత్స్య సంపదలు వంటివి అలా జాగ్రత్తగా వాటి జోలికి ఎవరు వెళ్ళరండి. చూశారు కదా చెరువు చుట్టూ ఉన్న ప్రకృతి, మట్టి పుంత ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఇలాంటి వాతావరణంలో ఒక పూటైనా ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగో కొంతమంది రైతులు కోత కోసి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారండి. ఎలాగో తుఫాను పట్టింది దక్షిణ కోస్తారు. ఇప్పుడిప్పుడే పశ్చిమ గోదావరి జిల్లాలో చినుకులు పడుతున్నాయి. దీంతో బరకాలతో కూడా సిద్ధంగా ఉన్నారు రైతులు, ఆరబెడుతున్నారు. ప్రభుత్వం కూడా 25% ఉన్నా సరే ధాన్యాన్ని కొనుగోలు చేద్దాం, తేమ ఉన్నా సరే అని ప్రకటన కూడా చేసింది. ఇదిగో దూరంగా కనిపించేది పెళ్లి కుమార్తె ఆలయం చూడండి. పచ్చని రంగుతో పచ్చని చెట్ల మధ్య శాసం చెరువు గ్రామస్తుల సందడితో ఆలయం పక్కనే ఇలా అందంగా చూడండి చెరువు చుట్టూ భలే ప్రకృతి ఉందండి. మంచినీటి ట్యాంక్ కోసం పక్కనే ఒక చెరువు తవ్వారు. ఆ చెరువు చుట్టూ కూడా కొబ్బరి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఎక్కడో అందమైన కొబ్బరి చెట్లు చూడటానికి వెళ్తాం, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి ప్రాంతాలను సందర్శిస్తే కొత్త ఉత్సాహం నెలకొంటుందని మనకు ఖచ్చితంగా ప్రాక్టికల్గా అనుభవం ఉంది. నేను కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల పర్యటనకి ఎక్కువ ఆసక్తి చూపుతాను. చూడండి ప్రకృతి ఎంత బాగుందో. ఇప్పుడు పెళ్లి కుమార్తె గుడికి పడమర వైపు ప్రాంతానికి వెళ్ళి చిత్రీకరిస్తే ఇలా కనిపిస్తుంది. ఇది కనిపించే పెళ్లి కూతురు చెరువు, దూరంగా కనిపిస్తున్నది పెళ్లి కుమార్తె ఆలయం. చూడండి ఎంత బాగుందో. ఈ రెండు అంటే పెళ్లి కూతురు గుడి, పెళ్లి కూతురు చెరువు, పెళ్లి కూతురు ఊరు. ఇప్పుడు ఈ పచ్చగా కనిపిస్తున్న కుడివైపు ప్రాంతంలో అమ్మవారి ఉత్సవాల సందర్భంగా నైవేద్యాన్ని ఇక్కడ సమర్పించి పూజలు చేసి ఉత్సవాలు ముగిస్తారంట. అంటే ప్రస్తుతం పచ్చని గడ్డితో ఈ ప్రాంతం నిలవ ఉన్న సంక్రాంతి నాటికి ఇక్కడ నైవేద్యం సమర్పిస్తారు. దాంతో ఉత్సవాలు ముగుస్తాయి. చూశారు కదండి పెళ్లి కుమార్తె గుడి గురించి. ప్రకృతి మధ్య ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పూజలు అందుకునే గుడి ఉండటం బహుశా నాకు తెలుసుండే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే అవి ఉంటుంది. ఎవరన్నా ఇటువంటి గుడి చూస్తే కామెంట్ చేయండి. పెళ్లి కుమార్తె పూజలు అందుకుంటున్న ప్రాంతం, ప్రకృతి మధ్య పెళ్లి కూతురు చెరువు, ఇలా ఈ ప్రాంత ప్రజలకు పెళ్లి కుమార్తె బంధం చాలా బలంగా ముడిపడి ఉందండి. ఈ ఆసక్తికర వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ ఆసక్తికర విషయాలన్నీ మీకు మీ బంధువులకు తెలియజేయడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే వారు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. మరో వీడియోతో కలుద్దామండి. నమస్తే.